చాప్టర్ 12 ఉపవాసం వల్ల లభించే శారీరక ఆధ్యాత్మిక బహుమతులు. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం లాస్ ఏంజలీస్, కాలిఫోర్నియా 9 మార్చి 1939. ఉపవాసం వల్ల లభించే శారీరక ఫలితాలు, ఆధ్యాత్మిక అనుభవాలు అద్భుతమైనవి. రోత పుట్టే అలవాట్ల నుంచి శరీరం స్వేచ్ఛ పొందడం వల్ల ఆత్మ శరీరపు కోరికల నుండి విడివడుతుంది. నేను ఇప్పుడే 30 రోజుల నియమితాహార ఉపవాసం పూర్తి చేశాను. నాకెంత సహజంగా అనిపిస్తుందంటే నేనెప్పుడు తిననట్టే ఉంది. మీరందరూ 3 రోజుల పథ్యం చేయాలి. వీలైతే ఇంకా ఎక్కువ రోజులు. ఆహారం లేకుండా జీవించగలమని మీరు కనిపెడతారు. శరీరంలో నొప్పులు, బాధలు శరీర యంత్రంలో ఏదో లోపముందని సూచిస్తాయి. బాగు చేయడం అవసరం. మీరు మీ వాహనాలను ఎంత శ్రద్ధగా, శుభ్రంగా, మంచిగా ఉంచుతారో ఆలోచించండి. ఏ కారు కన్నా మన మానవ శరీరం సంకీర్ణమైనది. ఈశ్వరుడు మీరు శరీరాన్ని శుభ్రంగాను చక్కగా నడిచేటట్లు చూడాలని, అలాగే అదే సమయంలో తన మీద మీరు ఎక్కువగా ఆధారపడాలని కోరతాడు. మంచి ఆరోగ్యపు రహస్యం కేవలం రసాయనాల్లో లేదు. మనలో ఉన్న దైవశక్తి మీద మనం ఇంకా ఎక్కువ ఆధారపడాలి. మన శరీరాల్లో ఉన్న ప్రాణశక్తి నిజానికి మన ప్రాణానికి ఆధారం. అది ఉచితానుచిత జ్ఞానం ఉన్న శక్తి. అది శరీర అవయవాలను సృష్టిస్తుంది. వాటికి కావలసిన ఆధార శక్తిని కూడా అందిస్తుంది. సాధారణంగా ప్రాణశక్తి మనశ్శక్తి వల్ల, ఆహారం వల్ల నిరంతరం పుష్టి నొందుతుంది. కానీ దాన్ని మనం ఎక్కువగా దుర్వినియోగం చేస్తే అది చేతులెత్తేస్తుంది. మరిక పని చేయడానికి నిరాకరిస్తుంది. ఉదాహరణకి కళ్ళలో దాని శక్తి తగ్గడం వల్ల మీ కంటి శక్తి తగ్గి మీరింక సరిగ్గా చూడలేరు. ప్రాణశక్తి తగ్గుముఖం పట్టడం ప్రారంభిస్తే ఎంత ఆహారమో మీకు బలాన్నివ్వలేదు. గాలి మార్పు మీకు ఉత్సాహం కలిగించలేదు. ఉపవాసం మీ శరీరపు యంత్రాలకు, అతిగా శ్రమించిన శరీర అవయవాలకు విశ్రాంతినిస్తుంది. ఇంకా ప్రాణశక్తికి కూడా అధికంగా చేసే పని నుంచి తెరిపినిస్తుంది. ఆహారం, నీరు, ఆమ్లజని, సూర్యరశ్మి వంటి బయటి వనరుల మీద ఆధారపడనవసరం లేదని మీ ప్రాణశక్తికి అనుభూతమయ్యేటట్లు ఎప్పుడు మీరు చేస్తారో అప్పుడు అది స్వయం పోషకమవుతుంది, స్వేచ్ఛ పొందుతుంది. సంవత్సరంలో 365 రోజులు మీరు తినే అతి తిండి అనేక రకాలైన రోగాల్ని తెస్తుంది. ఏమాత్రం తేడా లేకుండా క్రమబద్ధంగా తీసుకునే తిండి నిజానికి శరీరానికి ఆహారం అవసరం ఉన్నా లేకపోయినా శరీరానికి శాపం వంటిది. మీరు ఎంతగా రుచుల మీద దృష్టి పెడితే అంత ఎక్కువ జబ్బులు మీకు వస్తాయి. తిండి తిని ఆనందించడం మంచిదే, కానీ దానికి బానిసవడం జీవితానికే చేటు. ప్రకృతి మీకు హాని చేసేలా మీరు ఎందుకు అనుమతిస్తారు? ఆహారం ద్వారా మీరు శరీరానికి బద్దులవ్వకపోతే లేదా కట్టుబడకపోతే ప్రకృతి మిమ్మల్ని శిక్షించదు. ప్రాణశక్తి మీ శరీరాన్ని పోషిస్తుందని మీరు గ్రహించాలి. మూర్ఖంగా అవ్వకుండా మీ మనశ్శక్తి మీద ఎక్కువగా, ఇంకా ఎక్కువగా ఆధారపడే ఉద్దేశంతో సర్వోన్నతమైన ప్రాముఖ్యాన్ని మనస్సుకు ఇవ్వండి. మనస్సును శరీరానికి బానిసను చెయ్యాలని మీరు చూస్తే మనస్సు ప్రతీకారం తీర్చుకుంటుంది. అది తన శక్తిని వదిలేస్తుంది. అందువల్ల మీకు సహాయం చేయడానికి మీరు మరొకరి మీదో మరొకదాని మీదో ఆధారపడతారు. రోగి మనస్సు బాగా బలహీనం అయినప్పుడు వైద్యుడు కాని, మందు కాని ఏ రోగికి సహాయం చెయ్యలేవు. జబ్బు బాగా ముదిరిపోతుంది. 4/3 రోగ నివారణ మనస్సులో ఉంది. మనస్సు మీదే చాలా వరకు ఆధారపడేటట్లు చేయడానికి భారతదేశంలో మేము శరీరాన్ని ఎలా జయించాలో బోధిస్తాం. ఆరోగ్యానికి, స్వస్థతకు ఎప్పుడూ భౌతిక సాధనాల కోసం చూసేవాళ్ళు ఎప్పుడూ వాటి మీదే ఆధారపడతారు. కానీ మనస్సుకున్న శక్తి ఉన్నతమైనది. మనస్సును ఎక్కువగా ఉపయోగించడం మనం క్రమక్రమంగా నేర్చుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల మనస్సు అనేది అద్భుతమైన పనిముట్టని మీరు తెలుసుకుంటారు. మీరేది ఆజ్ఞాపిస్తే అది ఆ పని చేస్తుంది. ఇది నా జీవితంలో నేను చూశాను.
ఒకరోజు మిల్వాకీలో నేను ప్రవచనమిస్తున్నప్పుడు ఆ రోజు భయంకరమైన ఎండ. నా ముఖం మీది నుంచి చెమట కారిపోతుంది. కాని నాకు నా జేబురుమాలు కనిపించలేదు. ఒక్క క్షణం ఏం చేయాలో నాకు తెలియలేదు. నేను నా చేతనను కూటస్థ కేంద్రం దగ్గర పెట్టి మానసికంగా ఇలా అన్నాను: ఈశ్వరా, నా శరీరం చల్లగా ఉంది. ఒక్కసారిగా చెమటంతా మాయమైంది. నా శరీరం ఎంత చల్లగా ఉండాలో అంత చల్లగా అయింది. కాబట్టి మనసు మీద ఎక్కువగా ఆధారపడటానికి ప్రయత్నించడం మంచిది. ఏది ఏమైనా మీరు శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. మీరు నిజంగా అలా చేస్తే మీరింక ఆలోచించలేరు, తినలేరు, కదలలేరు. ప్రధానంగా ఆరోగ్యంగా ఉన్నట్టు కనపరుచుకోవడానికి కొంతమందికి శరీరం మీద, మనశ్శక్తికున్న ప్రాబల్యం మీద ఆసక్తి ఉంటుంది. కానీ మీ జీవిత ప్రయోజనం ఆరోగ్యం కాదు, దేవుడితో అనుసంధానం జీవిత ప్రయోజనం. కొంతకాలం మీరు ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఏదీ పనిచేయని సమయం ఒకటి వస్తుంది. అప్పుడు మీకు ఎవరు సహాయం చేస్తారు? భగవంతుడు. ఉపవాసం అనేది దేవుడికి దగ్గరయ్యేందుకు ఒక గొప్ప మార్గం. అది ప్రాణశక్తిని ఆహారపు బానిసత్వం నుండి విడుదల చేస్తుంది. నిజంగా మన శరీరంలో ఉన్న జీవాన్ని పోషించేది దేవుడేనని అది మనకు చూపుతుంది. కానీ సాతాను పెట్టే ప్రలోభం ఏమంటే, మీ మనస్సు ఆహారం అని తలవగానే మీకు తినాలని అనిపిస్తుంది. నేను భారతదేశంలో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నాకు ఒకసారి జలుబు చేసింది. నేను కొంచెం చింతపండు తినాలని కోరాను. చింతపండు జలుబుకు అస్సలు మంచిది కాదు అని అంటారు. నా సోదరి తినొద్దని గట్టిగా చెప్పింది. కాని నేను పట్టుబడడం వల్ల గొనుక్కుంటూనే ఆమె చింతపండు తెచ్చిచ్చింది. నేనొక చిన్న ముక్క తీసుకున్నాను. దాన్ని చప్పరించి బయటకు ఉమ్మేశాను. నేను చింతపండు మింగకుండానే దాని రుచికోసం ఉన్న కోరిక సంతృప్తి అయింది. మనిషి చాలా తరచుగా అత్యాశ అనే అలవాటు చేసుకుంటాడు. కాబట్టి అతడు రుచిని అనుభవిస్తూ హాని కలిగించేటంతగా అధికమైన లేదా అనారోగ్యకరమైన అతని ఆహారం జీర్ణ స్వాంగీకరణ అవయవాలను ఉపేక్షించగలిగే విధంగా ఈ శరీరాన్ని భగవంతుడు సృష్టించకపోవడం మానవుడి దురదృష్టం. థ్యాంక్ యూ.